నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం ఏది విజయం. మనకు అందించిన వారు నందిరాజు పద్మలత జయరాం గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. గెలుపు అనేది కేవలం ఒక పదం కాదు, ఒక సందర్భానికి పరిమితమై ఉండదు. అది నిరంతర ప్రయాణం. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అన్న సుభాషితాన్ని దృష్టిలో ఉంచుకొని మనిషి ఆత్మవిశ్వాసంతో స్వావలంబనతో జీవిస్తే ఆర్థికంగా బలపడకపోయినా గెలిచినట్లే. నిజానికి ఎన్నో వేల కణాలతో పోరాడి గెలిచి ప్రాణం పోసుకుని భూమి మీద పడిన ప్రతి మనిషి ఆ క్షణం నుంచే గెలుపు దారిలోకి ప్రవేశిస్తాడు. సరైన పథకం రచించుకొని పథాన్ని ఎంచుకునే లక్ష్యశుద్ధితో సాగే మనిషికి ఆనందాన్ని, తృప్తిని, జీవితం పట్ల మమకారాన్ని, సమాజంలో గౌరవాన్ని ఇచ్చేదే గెలుపు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎప్పటికప్పుడు తన మీద తాను విజయం సాధించేవాడే విజేత. మరొకరి పట్ల ఈర్ష్యతోనో పగతోనో సాధించే గెలుపు తాత్కాలికంగా సంతోషాన్ని ఇవ్వచ్చు, పేరుకు విజేతగా నిలబెట్టనూ వచ్చు. కానీ ఎదుటి వ్యక్తితో పోల్చుకుంటూ తెచ్చుకున్న విజయానికి అపజయ భయం ఉంటుంది. అంతరాంతరాలలో తమను మించిపోయే వారిని అణగదొక్కాలన్న దుర్బుద్ధి బయలుదేరుతుంది. తద్వారా మనశ్శాంతి దూరమవుతుంది. మహాభారతంలో దుర్యోధనుడు మాయాజూదంతో విజయాన్ని పొందాడు. సంస్కారవంతులు కనుక పాండవులు అపజయాన్ని ఆమోదించి కట్టుబట్టలతో కానలకేగారు. అయినా దుర్యోధనుడి హృదయాన్ని జ్ఞాతి భయమే జయించింది, తప్పటడుగులు వేయించింది. అడుగడుగున అనుమానంతో ఎదుటివారికి అవమానం కలిగించటమే ధ్యేయమైపోయింది. భవిష్యత్తు పైన అపనమ్మకం కలగడానికి కారణం అవినీతికర అనైతిక ప్రవర్తనే అన్న నిజాన్ని ఒప్పుకోవడానికి అహం అడ్డొచ్చింది. సన్నిహితుల సలహాలు కూడా చేయగలిగినంత చేటు చేశాయి. ఆ కారణంగా దుర్యోధనుడికి సంభవించిన ఓటమి, పరివార నాశనం తాత్కాలిక గెలుపు వెనుక చీకటి కోణం. గెలవాలన్న పట్టుదల ఉన్నంత మాత్రాన గెలుపు రాదు. లక్ష్యం పైన గురి ఉండాలి. అందుకు తగ్గ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ఛత్రపతి శివాజీ సాధించిన విజయాల వెనుక, గెలుచుకున్న కోటల వెనుక తల్లి జిజియాబాయి ఉగ్గుపాలతో నూరిపోసిన దేశభక్తితో పాటు ఆయనకు కల లక్ష్య శుద్ధి, నమ్మకమైన బలగం, సరైన వ్యూహం, నిపుణుల సలహాలు, సకారాత్మక భావన కూడా ఉన్నాయి. విజయానికి చేరువలో ఉన్నప్పుడు, విజయం చేతికందిన తరుణంలోనో, చుట్టూ మూగే జనంలో మన శ్రేయోభిలాషులు ఎవరో తెలుసుకోవడమూ ముఖ్యమే. శిఖరాన్ని అధిరోహించే క్రమంలో వెనకకి లాగే మనుషులు ఉన్నట్లే, శిఖరాగ్రాన్ని చేరాక పొగడ్తలతో ఆకాశానికెత్తి దుర్వ్యసనాలను మప్పి పాతాళానికి తోసే ప్రబుద్ధులు ఉంటారు. వారిని గమనించడం చాలా పెద్ద పరీక్ష. నిబద్ధతను జీవనశైలిగా మార్చుకుంటేనే అది సాధ్యం. అన్ని వేళలా గెలుపు ఎవ్వరికీ సాధ్యం కాదు. ఒక్కోసారి ఓటమి పలకరిస్తుంది, మనసును మనిషిని కుంగదీసి ప్రయత్నానికి విఘ్నం కలిగిస్తుంది. దానికి తల ఒగ్గి ప్రయత్నం విరమిస్తే గెలుపనే పదాన్ని మర్చిపోవచ్చు. విఘ్నుడు ఎప్పుడూ అపజయానికి లొంగడు, కుంగిపోడు. ఎంతోమంది ఎన్నో బాధలకు, కష్టాలకు, నష్టాలకు ఓర్చితేనే లభించిన మన భారత స్వాతంత్రమే అందుకు ఉదాహరణ. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.